హాయ్ అండి. బట్టలు ఉతికే ఈ రహస్యాన్ని లాండ్రీ వాళ్ళు కూడా చెప్పి ఉండరు. చాలా ముఖ్యమైన చిట్కా అండి. మీరు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, మనం ఎక్కువగా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా సొరకాయ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సగం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా సగం ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అది బెడసబారినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా ఆయిల్, మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఇలాగ సొరకాయ ముక్కకి అప్లై చేసేసి ఒక కవర్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇలా గిన్నెలు క్లీన్ చేసేసి ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కళాయిలు పెడుతూ ఉంటాము. సో, చాలా వరకు తడి ఉండడం వల్ల గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా గిన్నెల్లో ఉన్నటువంటి తేమను ఒక నాప్కిన్ పెట్టి ఇలా తుడిచేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా క్యారెట్స్ మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఇలా క్యారెట్స్ కొన్నటువంటి తొడుములను ఇలా కట్ చేసేసుకొని సగానికి ఈ విధంగా కట్ చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. చూసారు కదా, ఇలా క్యారెట్స్ తొడుములు అయితే తీసేసాను. ఇప్పుడు 2 సగాలుగా కట్ చేసుకున్నాను అనమాట. దీనిపైన కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఈ విధంగా మొత్తానికి కూడా ఈ విధంగా క్యారెట్ ముక్కలు అన్నిటికి కూడా పట్టించేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం అన్నం వండుకున్న తర్వాత ఒక్కోసారి మనకు తెలియకుండానే చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చీమలు పట్టినటువంటి అన్నం మనం తినడానికి ఇష్టపడరు కదా ఎవరైనా సరే. ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం సేపటికే చీమలన్నీ పోతాయి. సో, ఒక ప్లేట్ నిండా కూడా ఈ విధంగా వాటర్ పోసేసి ఇలాగా అన్నం బౌల్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసామనుకోండి, ఆ చీమలన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో, కొంచెం సేపటికే ఆ చీమలన్నీ పోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం పాలు కాచిన తర్వాత ఇలా పాల గిన్నె అడుగున బాగా అడుగంటుకొని ఇలా మనం క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఏమీ లేదండి, మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని పడేస్తూ ఉంటాము. అది పడేయకుండా ఒకటి ఈ విధంగా పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పాల గిన్నెలు అడుగంటినటువంటి మాడినటువంటి ఇలా పాల మేగడ కట్టేసి బాగా అడుగులు మనకి పెచ్చులా కడుతూ ఉంటుంది. ఇలా ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రబ్ వేసి ఇలా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈజీగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండుమిర్చి మనం ఒలిచిన లేదంటే పచ్చిమిర్చి ఒలిచిన తొడుములు ఈ విధంగా కట్ చేసేటప్పుడు కానీ అంటే మన చేతితో ఈ విధంగా తొడుములు తీసేటప్పుడు మంట వచ్చేస్తూ ఉంటాయి. సో, అలా మంట రాకుండా ఉండటానికి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పచ్చిమిరపకాయలైనా సరే, ఎండుమిరపకాయలైనా సరే. మన తాలింపులకి ఇలా ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుంటాం కదా. చట్నీల్లో కూడా ఈ విధంగా ఎండుమిర్చి ఇలా కట్ చేసుకుని వేయించేసుకుంటూ ఉంటాము. సో, ఇలాగ మనం చేతితో ఇలా తొడుములు తీసి కట్ చేయాలంటే చేతులు అయితే మంట వచ్చేస్తూ ఉంటాయి. సో, అలా లేకుండా ఉండాలి అంటే ఇలా సెజ్జర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా తొడుములతో సహా చక్కగా తొడుము తీసేసి ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అండి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వంట చేయడానికి. ఎందుకంటే ఇలా పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు మంట వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ పిల్ల తల్లులు మరి వాళ్ళు బేబీకి పాలు ఇవ్వాలన్నా కూడా మరి మంట వస్తుందేమోనని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో, మనమైనా కూడా ఈ విధంగా చక్కగా మంట లేకుండా ఉండడానికి ఈ విధంగా తొడుము తీసేసి చక్కగా మనకి ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చేతులు మంట రాకుండా ఉంటాయి. ఒకవేళ మనం అనుకోకుండా కంగారులో కట్ చేసామనుకోండి, కొంచెం మంటగా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ అప్లై చేయండి. కొంచెం సేపటికి మనకి ఆ మంట అనేది తగ్గుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈజీగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంట్లోనే ఈజీగా మనం
ఇలా అయితే స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇలా నేను ఎండు కొబ్బరిని ఒక 3 చిప్పలు అయితే తీసుకున్నానండి. దానిలో ఇలా కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఇలాగా ఆ 3 చిప్పలను పెట్టేసి వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇలా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిందాకా బాగా ఉడికించండి. ఈ కొబ్బరి అంతా కూడా ఉడికించాలన్నమాట. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి సో ఇలా మనకి ఉడికించుకోవడం వల్ల కొబ్బరి అనేది మనకి మెత్తబడిపోతుంది అనమాట. ఎండు కొబ్బరి గట్టిగా ఉంటుంది కదండి, మనం పట్టుకుంటే కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి కొబ్బరి అనేది మెత్తబడుతుంది. సో ఈ విధంగా ఆవిరికి మెత్తబడిపోతుంది. సో ఇలా ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న మిక్సీ జార్ కానీ పెద్ద మిక్సీ జార్ కానీ తీసుకొని దానిలో వేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ పైన ఉన్నటువంటి పెచ్చులు ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో, చాలామంది అవి ఇష్టపడరు. మనం ఆయిల్ తయారు చేయడానికే కాబట్టి నేను ఇక్కడ మామూలుగా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకుని లేదంటే పెద్ద మిక్సీ జార్ కానీ తీసుకొని దానిలో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలాగా మొత్తం కూడా పౌడర్ లాగా పట్టేసుకోండి. సో ఈ కొబ్బరి పౌడర్ అంతా కూడా ఇలాగ ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి ఒక నాప్కిన్ వేసేసుకోండి. ఒక పలచగా ఉన్నటువంటి నాప్కిన్ కానీ కాటన్ క్లాత్ కానీ దాన్ని తీసుకొని దానిపైన ఇలాగా నాప్కిన్ పెట్టేసి చక్కగా ఇలా ఈ మిక్సీ జార్లో కొబ్బరి పౌడర్ ఉంది కదా దానిలో కొన్ని వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా కొబ్బరి పౌడర్ అంతా కూడా ఆ వాటర్ కలిపాం కదండి అదంతా కూడా నాప్కిన్లోకి ఇలాగా స్ట్రైన్ చేసేసుకోండి. అంటే కొబ్బరి పాలు అనేవి మనకి కిందకి దిగాలి, కొబ్బరి పౌడర్ అనేది తీసేయాలన్నమాట. సో ఈ విధంగా చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే ఆ కొబ్బరి పౌడర్లో ఉన్నటువంటి చిక్కదనం పాలన్నీ కూడా కిందకి దిగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఈ విధంగా మనం చక్కగా ఆ కొబ్బరి పౌడర్లో ఉన్నటువంటి చిక్కదనం అంతా కూడా ఆ వాటర్ రూపంలో మనకి కొబ్బరి పాలులాగా తయారవుతాయి అన్నమాట. సో ఇలాగ కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో కాకుండా మరి హైలో కాకుండా మనం చక్కగా ఈ విధంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మరి మీడియంలో పెట్టుకుంటూ ఈ విధంగా అయితే చక్కగా మరిగించుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగానే మనకి లాస్ట్లో కొద్దిగా ఆ కొబ్బరి అంతా అడుక్కుపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. సో ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా మనం స్ట్రైన్ చేసేసుకుంటే మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే ఇంట్లోనే తయారవుతుందండి. చాలా ఈజీగా మరి ఇంట్లోనే మనం ఈ విధంగా అయితే తయారు చేసేసుకోవచ్చు. చూశారు కదా, చాలా ఈజీ అండి. మనం ఎంతో కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇలా చక్కగా మనం కష్టపడే పని లేకుండా ఈజీగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. చూసారు కదండి, బాగా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి పాల ద్వారా మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఈజీగా మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ను కూడా మనం పడేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ఆ కొబ్బరి పౌడర్ కూడా మనం పడేయకుండా ఎండలో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఇలా ఎండబెట్టేసుకొని కొబ్బరి పౌడర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి, ఫ్రై కర్రీస్, అందులోకి యూజ్ చేసుకోవచ్చు, చట్నీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మెంతికూర కానీ లేదంటే మునగాకు కానీ కరివేపాకు కానీ ఇలా మనం చక్కగా పుదీనా కానీ ఆకులు సపరేట్ చేయాలన్నా కాడలు సపరేట్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే చేత్తో ఆకులన్నీ తీసేసి కాడలు సపరేట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నె ఉంటే చాలండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో ఇలా కరివేపాకు కానీ పుదీనా కానీ మెంతికూర కానీ లేదంటే ఇలా మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మనం ఎక్కువగా మునగాకుని తింటూ ఉంటాం కదా, ఇలా మునగాకునైనా కూడా ఆకుని చక్కగా ఈ విధంగా కాడల్ని ఇలా హోల్లోకి పెట్టేసి ఈ విధంగా కాడలన్నీ ఒక్కసారిగా లాగేసామనుకోండి, ఆకులు సపరేట్ అయిపోతాయి, మనకి కాడలు కూడా సపరేట్ అయిపోతాయండి. ఇలా ఎంత ఆకులైనా కూడా చక్కగా కాడలు సపరేట్ అయిపోతాయి, మనకి ఆకులు కూడా సపరేట్ అయిపోతాయి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా మనం ఇలా ఎంత ఆకుకూరనైనా తీసేసుకోవచ్చండి కాడలు లేకుండా. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఈ విధంగా. అలానే మనం తోటకూర కానీ చుక్కకూర కానీ పాలకూర కానీ కట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కదా. చాలామంది బ్యాచిలర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇలాగ కట్ చేయాలంటే ఇలా ఫింగర్స్ మీదకి వచ్చేస్తుందేమో చాకు అన్న భయంతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి.
ఇప్పుడు ఆకుకూర అంతా కూడా ఈ విధంగా మంచిగా చక్కగా ఏరుకొని ఏమైనా పందిటాకులు కానీ లేదంటే కుళ్ళిపోయిన ఆకులు కానీ ఉన్నాయేమో చూసుకున్న తర్వాత ఈ విధంగా ఆకులన్నీ ఈ విధంగా కాడలన్నీ ఇట్లా పెట్టేసుకుని సమానంగా ఇలా కొద్ది కొద్దిగా ఇలా కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఎంత కావాలో అంత చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేతి మీదకి వస్తుందేమో చాకు అనే భయం కూడా ఉండదండి. ముఖ్యంగా బ్యాచిలర్స్ అండి, వాళ్ళు కట్ చేయటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని బాటిల్లో ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి భయం కూడా ఉండదండి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అలానే ఆకుకూర ఇలా మనం చేత్తో కట్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని సో అది జారిపోతూ ఉంటుంది. సో మనకి చేతికి అనేది అది నిలవకుండా జారిపోతూ ఉంటుంది. సో అలా ప్రాబ్లం కూడా ఉండదండి. చూసారు కదా, ఇలా బాటిల్లో పెట్టేసుకొని చక్కగా కట్ చేసేసుకోవచ్చండి. చేతి మీదకి వస్తుంది అనే భయంతో బాధపడే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలామంది కూడా టిప్స్ చాలా బాగా నచ్చుతున్నాయి సిస్టర్ అని మరి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామంటే, నిమ్మకాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, నిమ్మకాయలు ఎక్కువగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. నిమ్మకాయలు పాడవకుండా ఉండాలి అంటే ఇలా స్టోర్ చేసుకోండి. ఇలా నిమ్మకాయలన్నిటికీ కూడా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇంటిని ఎంత క్లియర్గా ఉంచినా కూడా మనకి మరి వచ్చేటటువంటి సమస్య ఏంటంటే బల్లులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. నైట్ అంతా కిచెన్ అంతా కూడా చక్కగా క్లియర్గా సర్దేసుకొని మరి గిన్నెలు అవి కడిగేసుకొని చక్కగా ఉంచుకుంటూ ఉంటాము నీట్గా. సో ఉదయం లేచిన వెంటనే బొద్దింకలతో ప్రత్యక్షమైపోతూ ఉంటుంది. అవి చూస్తుంటేనే మనకి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. చాలా వరకు కూడా చాలా మరి బల్లులతో బొద్దింకలతో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే వాటిని చూస్తుంటేనే మనకి ఒక రకమైన ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాగా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక ఆనియన్ తీసుకొని పైన ఉన్నటువంటి తొక్కనంతా కట్ చేసుకొని ఇలాగ ఆనియన్ను లేయర్స్ లాగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ లేయర్స్ని 2 కానీ 3 కానీ సేఫ్టీ పిన్నులు తీసుకుని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ పైన డెటాల్ మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదండి. డెటాల్ లేకపోతే కర్పూరం వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయినా వీటి పైన స్ప్రే చేసేసి మీకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మనకి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గరికి ఎక్కువగా నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి బల్లులు బొద్దింకలు. నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైంలో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, విండోస్ దగ్గర ఒకటి, కిచెన్ సింక్లో ఒకటి, అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుందండి. నేను ఇక్కడ డెటాల్ అయితే వేస్తున్నాను, చూసారు కదా. ఇలా నేను ఒక 2-3 ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇలాగ విండోస్ దగ్గర, అలానే కిచెన్ సెల్ఫ్లో, అలానే మనకి కిచెన్ సింక్లో, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడొకటి పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఇంట్లో ఎంత చక్కగా మరి మెస్ డోర్లు వేసుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో మనకి దోమలు అనేవి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సో దోమలన్నీ కూడా మరి పరారైపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నైట్ టైంలో మనం పడుకుంటున్నాము ఒక 1 అవర్ ముందు అనుకున్నప్పుడు ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని, ఆ గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలాగ ఒక 2 కానీ 3 కానీ కర్పూరం బిళ్ళలను వేసుకొని ఇలా బెడ్ కింద పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి దోమలు అనేవి రాకుండా పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే వీటి ఘాట్ అనేది దోమలకి పడదండి. సో దోమలు అటు చుట్టుపక్కల ఉన్నా కూడా మనకి ఎటువంటి హాని లేకుండా ఉంటుంది. అవి దూరంగా పారిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఈ విధంగా ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మామూలుగా వాటర్లో క్లీన్ చేసేసి తినేస్తూ ఉంటాము. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది ఎలా అనుకుంటున్నారా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మరి ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూశారు కదండి, ఈ విధంగా మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు మామూలుగా వాటర్లో కడిగేసుకొని తినేస్తూ ఉంటాము. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది ఎలా అనుకుంటున్నారా చెప్తానండి. సో మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు దానిపైన వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు. సో వాళ్ళు కెమికల్స్ వేసి పండించిన తర్వాత ఒకరి చేతుల నుండి మరొకరి చేతికి ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మారుతూ ఉంటాయి. సో అవి ఈ విధంగా మనం ఈ వాటర్లో అంటే మామూలుగా ఏదైనా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ మరి పసుపు వేసేసుకొని ఆ వాటర్లో ఈ విధంగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మరి కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఒకరి చేతులు గుండా మరొకరి చేతులు వస్తూ ఉంటాయి. దానిపైన మనకి తెలియని కెమికల్స్ అంటే క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా క్లీన్ చేసుకొని తింటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్లో మనం వంట చేస్తూ ఉంటాం కదండి. వంట చేసేటప్పుడు ఈ విధంగా లైటర్ని ఎలా పడితే అలా ఇలా చేతితో పట్టుకుంటూ ఉంటాము. దీనిపైన మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనిపైన మనకి తెలియని జిడ్డు డస్ట్ డర్టీగా ఉంటూ ఉంటుంది. సో దాన్ని పట్టుకోవాలన్నా కూడా చాలా మనకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే లైటర్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఏమీ లేదు, చాలా ఈజీ అండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా లైటర్ని తీసుకొని దానిపైన కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ అయితే అప్లై చేయండి. తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ కొంచెం డ్యామ్ చేసేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడు అలానే ఇలా కింద మనకి ఈ విధంగా ముందు ఇలా ఫ్రంట్ సైడు అలానే బ్యాక్ సైడ్ ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకుని తర్వాత ఒక కాటన్ క్లాత్తో ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, చక్కగా లైటర్ అనేది చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. దానిపైన ఎటువంటి జిడ్డు ఉన్న డస్ట్ ఉన్నదంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల లైటర్ కూడా చక్కగా మనకి నీట్గా ఉంటుంది. ఎటువంటి క్రిములు ఉన్న డస్ట్ ఉన్న అదంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో మరి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీ జార్లో ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండి, చట్నీలు కానీ మసాలాలు కానీ. సో మనకి కొన్ని రోజులకే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా బ్లేడ్లు ఉంటాయి కదండి, మిక్సీ జార్ బ్లేడ్లు. షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఎక్కువగా కంగారు పడకుండా ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చిన్నది కానీ పెద్ద మిక్సీ జార్ కానీ ఏదైనా కూడా ఈ విధంగా 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసి దాంట్లో కొద్దిగా టీ పౌడర్, రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్, సాల్ట్, టీ పౌడర్ ఈ విధంగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మనకి బ్లేడ్లు అనేవి చక్కగా షార్ప్నెస్ పెరుగుతాయి అన్నమాట. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయి ఒక్కోసారి మనం పిండి పట్టుకున్నా లేదంటే చట్నీ పట్టుకున్నా మసాలాలు పట్టుకున్నా సరిగా తిరగదు, చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం అంటే ఈ విధంగా పట్టుకుంటే మిక్సీ జార్లో చక్కగా బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ పెరుగుతుంది. అలానే టీ పౌడర్ వేయడం వల్ల ఎటువంటి మసాలాలు స్మెల్ ఉన్నా పోతుంది, చట్నీ స్మెల్ అయినా కూడా పోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఈ విధంగా ఏం చేయాలంటే కొద్దిగా ఇలా గ్లాసులో 2-3 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోండి. సో ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా పైన ఉన్నటువంటి తొక్కను తీసేసేయండి. ఈ విధంగా ఆనియన్కు హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకునే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ఇలా ఆనియన్ హోల్లోనికి పెట్టేసేయండి. తర్వాత ముందుగా మనం దంచుకున్నటువంటి లవంగాలు అలానే దాల్చిన చెక్క పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేసుకొని తర్వాత మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాల పౌడరు అలానే మిరియాల పౌడరు ఒక అర టీ స్పూన్ ఈ విధంగా వేసేసుకోండి. కోల్గేట్ టూత్పేస్ట్ ఈ పౌడర్లు వేసుకున్న తర్వాత కాటన్ తీసుకొని కొద్దిగా ఈ విధంగా ఒక ఒత్తిలాగా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఈ విధంగా దీనిపైన నువ్వుల నూనె కానీ కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. ఇలా కాటన్ పైన ఒత్తిలాగా ప్రిపేర్ చేసాం కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒత్తిలాగా వెలిగించేసామనుకోండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒత్తిలాగా మనం వెలిగించుకోవడం వల్ల ఇంట్లో చిన్న చిన్న దోమలు, ఈగలు, మరి పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇవన్నీ కూడా చక్కగా పరారైపోతాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దోమలైనా పురుగులైనా ఇలాగా మనకి
ఈగలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అనమాట. సో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది. అంత చక్కగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ముందులో ఈ విధంగా చక్కగా మనం సూదిలో దారం అయితే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక ముడిలాగా వేసేసుకోండి. ఇంకా ఎగస్ట్రా ఉన్నటువంటి దారాన్ని తీసేయండి. సూదిలోనికి దారం ఈ విధంగా ఒక్కసారి ఎక్కిస్తే చాలండి. మనం ఎంత దారం కావాలన్నా కూడా ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి. ముందుగా సూదిలోనికి దారం అయితే ఎక్కించేసాం కదండి, చిన్న ముడి అయితే వేసేసుకున్నాము. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి దారాన్ని అంతా కూడా కట్ చేసేసాం కదా, ఇలా లూజ్ అనేది లేకుండా ఇలా వేలుతో ఇలా గట్టిగా లాగుతూ ఆ సూదిలో దారం అనేది తెంపకుండా ఇలా మనకి ఎంత దారం కావాలంటే అంత దారం ఈ విధంగా ఈజీగా మనకి ఎంత దారం కావాలంటే అంత దారం తీసుకోవచ్చండి. ఇంకా దారం మనం తెంపే పని లేకుండా ఎంత దారం కావాలంటే అంత దారం ఈ విధంగా మనకి లూజ్ లేకుండా ఈ విధంగా బెర్రుగా ఉంటే చక్కగా మనకి ఎన్ని వరుసల దారం కావాలన్నా కూడా ఈ విధంగా చక్కగా ఎక్కించేసుకోవచ్చండి. దారం తెంపే పని లేకుండా మనం ముందుగా ముడి వేసేసాం కాబట్టి మనకి ఎంత దారం కావాలన్నా కూడా ఈ విధంగా తిప్పుకొని చక్కగా ఎన్ని వరుసల దారం కావాలన్నా కూడా ఈ విధంగా చక్కగా తీసేసుకొని తర్వాత ముడి వేసేసుకొని బ్లౌజులకి ఉక్సులు కానీ కాజాలు కానీ ఎక్కువగా మనం డబల్ దారం తీసుకొని వేసుకుంటూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా మరి టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మనకి చాలామందికి మరి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. దారం తెంపే పని లేకుండా ఇలా ఎన్ని దారాలు వరుసలైనా చక్కగా ఈజీగా ఈ విధంగా అయితే చక్కగా తీసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఈ విధంగా ఉక్సులు కానీ కాజాలు కానీ మనం ఈ విధంగా వేసుకునేటప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా మనమే ఒక్కసారి ఎక్కించుకుంటే చాలండి, చాలా ఈజీగా ఎన్ని దారాలనైనా ఈ విధంగా తీసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా వాషింగ్ మిషన్లో ఇది ఒక్కటి వేయండి, మన బట్టలన్నీ కూడా చక్కగా తలతల మెరిసిపోతాయి. ఈ ఒక్క వస్తువు వేస్తే చాలండి. అది ఏంటా అనుకుంటున్నారా? నేను సర్ఫ్ ఇక్కడ 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. దానిలోకి యూనో ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ అయితే నేను ఇలా ఒక 1 టీ స్పూన్ అయితే కలిపేసుకున్నాను. ఇంట్లో పిల్లలు మరి వైట్ యూనిఫామ్స్ ఉంటూ ఉంటాయి కదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయినా జీన్స్ ప్యాంట్ అయినా మరి లేదంటే మనకి ఇంట్లో మరి ఏమైనా డోర్ కర్టన్స్ కానీ మురికి బాగా పట్టేసి మరి అవి మనం వాష్ చేయాలన్నా కూడా వాషింగ్ మిషన్లో వేసినా ఒకసారి మురికి అనేది పోదు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఒక సాక్స్ని తీసుకుని సాక్స్లోకి ఈ విధంగా సర్ఫ్ని వేసేసుకొని ముందుగా వాషింగ్ మిషన్లోకి ఈ విధంగా సాక్స్ని అయితే వేసేసుకుని సాక్స్లో మనం ఇలా సర్ఫ్ని అయితే వేసాం కదండి, కొంచెం లైటింగ్ అయితే తగ్గిందండి, సారీ, ఎందుకంటే నైట్ టైంలో తీసానమాట ఈ వీడియో క్లిప్పింగు. సో ఈ విధంగా వాషింగ్ మిషన్లో ముందుగా ఆ సాక్స్ని వేసేసి బట్టలన్నీ వేసేసుకొని ఈ విధంగా మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా మనకి తెల్లగా మెరిసిపోతాయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మనం ఈ విధంగా సాక్స్లో వేసుకుని బట్టలన్నీ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లియర్గా మనకి వైట్ యూనిఫామ్స్ కానీ లేదంటే వైట్ బనియన్స్ ఉంటాయి కదండి మగవాళ్ళు, అవైనా సరే లేదంటే మురుకు పట్టినటువంటి గార పట్టినటువంటి దుప్పట్లైనా సరే చక్కగా మురుకు అనేది పోతుంది, తెల్లగా ఉంటాయండి. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మరి అన్ని టిప్స్ మీకు ఇష్టమైతే ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.